రాజీవ్ యువ వికాసం గురించి ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. యువ వికాసం పొందేదెలా? దీని గురించి పూర్తిగా చూద్దాం. కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను ఇచ్చిన అర్జీలు లక్షల్లో పెండింగ్. నేటి నుంచి వరుసగా 3 రోజుల సెలవులతో వాటి జారీకి ఇబ్బందులు. ఎల్లుండే ముగియనున్న దరఖాస్తు గడువు. ఆందోళనలో యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట ప్రారంభించిన రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తు గడువు ఈ నెల 14 సోమవారంతో ముగియనుండగా అవసరమైన ధృవీకరణ పత్రాలు అందక లక్షల మంది ఆందోళన చెందుతున్నారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల్లో 6 లక్షలకు పైగా అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు రెండో శనివారం, ఆదివారం, సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా అంటే ఆదివారం కాకుండా సోమవారం, శనివారం, ఆదివారంతో కలిపి 3 రోజులు సెలవు కావడం వలన ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. దీంతో ఈ అర్జీలు ఎలా పరిష్కారం అవుతాయని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మెరుగైన రాయితీతో రూ. 4 లక్షల వరకు విలువైన యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించడంతో యువత ఈ పథకానికి భారీగా దరఖాస్తు చేసుకుంటుంది. ఇప్పటివరకు 14 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఏళ్ల తర్వాత పథకం రావడంతో 6 విరామం తర్వాత మళ్లీ స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసే అవకాశం రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతలు ఆశలు పెట్టుకుంది. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ మార్చి 15న ప్రారంభించిన అప్పటి రుణాల పరిణితి కేటగిరీలు రాయితీ నిధులపై స్పష్టత రాలేదు. 10 రోజుల తర్వాత అంటే మార్చి 25న ఈ పథకం విధి విధానాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరణ చేపట్టింది. మీ సేవ ద్వారా జారీ చేసిన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో గతంలో ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాల స్థానంలో మీ సేవ ధృవీకరణ కోసం యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసింది. రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో లక్షల మంది ఈ పత్రాల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు ఇచ్చారు. ఇలా ఇప్పటివరకు మీ సేవా కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు 16 లక్షల పైగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అర్జీలు వచ్చాయి. వీటిలో 10 లక్షల దరఖాస్తుకు మాత్రమే అధికారులు ఆమోదించారు. సర్వర్ ఒత్తిడిపై రెవెన్యూ కార్యాలయాల్లో వీటి పరిష్కారం నిలిచిపోతుంది. ఈ పథకానికి విధి విధానాలు అమల్లో వచ్చినప్పటి నుంచి సెలవులు ఎక్కువగా వచ్చాయి. రంజాన్, ఉగాది, జగ్జీవన్ రామ్ జయంతి రోజుల్లో రెవెన్యూ కార్యాలయాలు పనిచేయలేదు. ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన గడువుగా ప్రకటించగా ఈ నెల 12, 13, 14 తేదీలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయడం లేదు. దీంతో ధృవీకరణ పత్రాలు అందని దాదాపు 6 లక్షల మంది ఆందోళన చెందుతున్నారు. పత్రాల కోసం శుక్రవారం యువత భారీ సంఖ్యలో కార్యాలయాల వద్ద ఎదురు చూస్తూ కనిపించింది. దరఖాస్తు సమయంలో సర్వర్ సమస్యలు. యువ వికాసం దరఖాస్తు చేసుకోవడానికి రూపొందించిన UBMMS పోర్టల్లో సర్వర్ సమస్యలు నెలకొన్నాయి. దరఖాస్తు సమయంలో తరచూ సర్వర్ ఎర్రర్ మెసేజ్ రావడం పరిపాటిగా మారింది. దీంతో ఒక దరఖాస్తు చేయడానికి కనీసం అరగంటకు పైగా ఎదురు చూడవలసి వచ్చిందని యువత పేర్కొంటుంది. సో నిజమేనండి, ఇది సర్వర్ అనేది చాలా స్లోగా ఉంది. ఎందుకంటే చివరికి వచ్చేసరికి చాలా మంది అప్లై చేస్తుంటారు కాబట్టి ఆ సర్వర్ అనేది ఒకటేసారి ఓపెన్ అవుతుంది కాబట్టి సర్వర్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో అందుకే మనం ఏదైనా సరే దరఖాస్తు మొదట్లోనే చేస్తే చాలా సింపుల్గా అవుతుంది. చివరి రోజులు అయితే ఖచ్చితంగా సర్వర్ అనేది ప్రాబ్లం ఉంటుంది. సో ఇక్కడ అందరూ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. సో ఇదన్నమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.